హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వేదవ్యాసి గారు అందించినటువంటి సంబళ ప్రభు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా 52వ అధ్యాయం అన్నమాట. ఇది చివరి అధ్యాయం అన్నమాట. ఇంకా చివరి 2-3 అధ్యాయాలు ఉన్నాయి ఈ యొక్క సంబళ ప్రభు గ్రంథంలోని. ఏమిటంటే అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నాసా ఇంకా శిఖరాగ్ర సమావేశం. మా ముత్తాతగారైన శ్రీనివాస్ చక్రవర్తి ఇతర సాహస పర్వతారోహకుల బృందం సంబళ కోసం చేసినటువంటి యాత్ర ఇలా ముగిసింది. ఇంకా వాళ్ళ యొక్క యాత్ర ముగిసిపోయింది అన్నమాట. ఇంకా సంబళ ప్రభువు ఈ కలియుగం చివరిలో రాబోయే అవతారంగా ప్రపంచ భవిష్యత్తును తెలిపే పురాణ సంహిత, భవిష్య పురాణం, తాళపత్ర గ్రంథాలు, కలియుగంలో పుట్టబోయే వారి జాతకాలు, ముందే వ్రాసినటువంటి నాడీ గ్రంథాలు ఒక్కసారి కర్పూరం హరించుకుపోయినట్లుగా గాలిలోకి కరిగిపోయి మాయమయ్యారు. గడ్డకట్టిన నీళ్లు ద్రవంగా మారి చివరికి ఆవిరిగా, ఆ పైన అణువులుగా, అణుధార్మిక విద్యుత్ శక్తిగా, మేఘాల్లో మెరుపులుగా లీనమైనట్లే పదార్థంతో చేయబడినటువంటి వస్తువులన్నీ కూడా పంచభూతాలలోకి మార్పు కాబడి చివరిదైనటువంటి ఆకాశతత్వంలోకి లీనమైపోతాయి. ఈ విధంగా అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ నేషన్స్ సైన్స్ అంతరిక్ష కేంద్రం నాసాకు వివరించబడింది. ఈ విధంగా ఆ నాసాకు వివరించబడింది అనమాట. ఈ స్టోరీ అంతా మనం కథ అంతా విన్నాం కదా, దాని గురించి ఈ యొక్క సంబళ గురించి యాత్ర అంతా కూడా. ఇక పూర్తి సైన్స్ విశ్లేషణతో ఎవరి గుర్రం మీద వీరుడు మనం మొదటి చదువుకున్నాం కదా, ఈ సంబళ ప్రభు గ్రంథంలోని మొదటగా చదువుకున్నాం కదా గుర్రం మీద వీరుడు అనే భాగంలోని. ఈ ప్రపంచంలో అన్ని నగరాల్లోనూ కూడా ఒకేసారి కనిపించడం ఎలా సాధ్యమవుతుంది? ఆయన మీద పేల్చిన తుపాకులు, ఆయుధాలు తిరిగి పేల్చిన వారినే చంపడం ఏమిటి అసలు అన్నటి విషయాన్ని పూర్తి విశ్లేషణ కోసం నివేదికంగా సమర్పించమని ఆదేశించి యునైటెడ్ నేషన్స్ సభ తాత్కాలికంగా వాయిదా వేసిందన్నమాట. ఇలా ముగిసింది హిమాలయ పర్వతాల్లోని నిగూఢ రహస్యాలను, ఆధ్యాత్మిక సత్యాలను కళ్ళతో స్వయంగా దర్శించాలన్న సాహస యాత్రికుల రిపోర్టు. ఇది ఎప్పుడో 1909లోనే బ్రిటిష్ గూఢచారి చార్లెస్ బెల్ రాసినటువంటి సీక్రెట్ రిపోర్టు 212 అన్న ఫైల్లో నిబద్ధం చేయబడి, సాహస బృందం ఫోటోతో పాటు ఫైల్లో సీల్ చేయబడి భూమిలో పాతివేయబడింది. ఈ స్టోరీ అంతా కూడా సీక్రెట్ రిపోర్టు 212 అనే దాని మీద అనే బుక్ ఫైల్ ద్వారాగా మనకి ఈ అందించారన్నమాట. ఇది దాన్ని అలాగా భద్రపరిచారన్నమాట. ఎప్పటి నుంచో 1909లోనంటమాట. 1909లోనే బ్రిటిష్ గూఢచారి అయినటువంటి చార్లెస్ బెల్ ఉన్నారు కదా, ఆయనే ఈ యొక్క రిపోర్ట్ని రెడీ చేసి ఆ యొక్క భూమిలో పాతిపెట్టి భద్రంగా చేశారన్నమాట. అది ఇప్పుడు దొరికి వీళ్ళకి ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని అంతా కూడా వీళ్ళు మనకి అందించారన్నమాట. నాకు ఇది ఎలా దొరికింది అంటే, ఈ సాహస యాత్రలోని శ్రీనివాస్ చక్రవర్తి మనవడైనటువంటి 2వ శ్రీనివాస్ చక్రవర్తికి తన పూర్వీకుల ఇంటి ప్రహారీ గోడను తవ్వి పునాదిని బాగు చేసుకోవాలని గోడ కింద తవ్వినప్పుడు బయటపడిందట. ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా చాలా వరకు 1909లోనే 13వ దలైలామా గారి సంబళ భవిష్యాలలో రాయబడ్డటువంటి వింతలన్నమాట. ఈ సాహసయాత్రలో స్వయంగా చూసినటువంటి చార్లెస్ బెల్ రిపోర్ట్లో బయటపడటం జరిగింది. కాబట్టి తెల్లగుర్రం మీద వీరుడు మద్రాసులో నడి రోడ్డు మీద అకస్మాత్తుగా ప్రజల ముందు కనపడడంతో గతంలోని భవిష్యాలు ప్రస్తుతంలోని నిజ జీవితంలోని అనుభవాలుగా మారినప్పుడే అప్పటి సీక్రెట్ రిపోర్టు 212 పరిశీలించినటువంటి అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ నేషన్స్ యొక్క సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు ప్రపంచమంతా కూడా ఆశ్చర్యంలో మునిగి ఉక్కిరిబిక్కిరి కావడం అన్నది జరిగిందన్నమాట. ఇంతకీ ఇదంతా గతం చరిత్ర. సరే ఇక మీరు ఈ సీక్రెట్ ఫైల్తో మా ముందు ప్రవేశపెట్టి మాకు అంతా విశ్లేషించి తెలియజెప్పారు. సరే, ఈ పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవటం అది చూడండి ముందు మహాశయ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకుంటారన్నమాట. ఓ పక్కన లెక్కలేనంత మంది పోలీసు అధికారులు, మిలిటరీ సిబ్బంది, రక్షణ శాఖ వాళ్ళు ప్రయోగించినటువంటి తుపాకీలు, బాంబులు, లాఠీలు అన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రయోగించిన వారి మీదే విరుచుకుపడుతూ ఉన్నాయి. దానికి తోడు ఒకచోట కనిపించిన గుర్రం మీద వీరుడు రోజుకొక కొత్త ప్రదేశంలో అంచెలంచెలుగా హెచ్చవేసినట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. మీరేమో అది గుర్రం కాదు, ఒక ఎలక్ట్రానిక్ లేక అంతరిక్ష శక్తితో నడిచే యంత్రం అనేసి అంటూ ఉంటారు.
కానీ మీ కమిటీలోని టిబెటస్ లామా యోగి సహాయకుడు అది భూమి మీద దిగిన బలమైన ఆధ్యాత్మిక శక్తి తరంగం అని అంటున్నారు. ఇది న్యూక్లియర్ శక్తి వంటి దేనికి లొంగనటువంటి అంతరిక్ష శక్తి అంటున్నారు. మరి ఏదైతేనేమి ఈ శక్తిని ఎదుర్కొనేది ఎలాగా, ఏదైతేనేమి ఒక శక్తి అన్నది ఉన్నది, కానీ దాన్ని ఎదుర్కోవడం ఎలాగా అని అంటూ ఉంటారన్నమాట అనేసి అడుగుతున్నారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్ బృందంలో వివిధ దేశాల నేతలు ఏకకంఠంతో ఇంకందరూ కూడా దేశాల నుంచి వచ్చి దీని గురించి చర్చిస్తున్నారు కదా. ఇప్పుడు ఏదైతే ఒక అద్భుతమైన శక్తే కావచ్చు, ఆధ్యాత్మిక శక్తి అవ్వచ్చు, లేదంటే అంతరిక్ష శక్తి అవ్వచ్చు, ఏదైతేనేమి దాన్ని ఇప్పుడు మనం ఎదుర్కోవడం ఎలాగా అని చెప్పేసి అని హ్యారీ పోటర్ క్షణకాలం దీర్ఘాలోచనలో మునిగిపోయారు. హ్యారీ పోటర్ క్షణకాలం దీర్ఘాలోచనలోని మునిగిపోయాడు. ఇంతలోనే తన మనసులోనికి ఎవరో రహస్య సంకేతాలను పంపినట్లుగా తుల్లిపడి, అరే ఇప్పుడే అందింది ఒక సందేశం అని చెప్పేసి అని గుర్రం వీరుడు ఒక అంతరిక్ష న్యూక్లియర్ తరంగాలతో స్పందించే పరికరం అయితే దానికో టెలిగ్రాఫ్ వార్త వంటి ప్రశ్నను అందించి చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ దాని నుంచి కనుక సమాధానం ఎలక్ట్రానిక్ పరికరాల తరంగాల వంటి సిగ్నల్స్ నుంచి సమాధానం అయితే మాత్రం ఎలక్ట్రానిక్ పరికరాల తరంగాల వంటి సిగ్నల్స్ నుంచి సమాధానం రూపంగా లభిస్తే కనుక అది మన యంత్రాల డిస్ప్లే తెర మీద బొమ్మల రూపంలో కనిపించవచ్చు అంటూ గబగబా తన టేబుల్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ అయినటువంటి సూపర్ కంప్యూటర్ యొక్క బటన్ నొక్కగానే టీవీ అద్దం వంటిది తెర మీద నక్షత్రాల వంటి తరంగాలు చిటపటలాడడం కనిపించడం, అవి మళ్ళీ క్రమంగా విచ్చుకొని టీవీ చిత్రాల్లాగా బొమ్మలుగా మారటం అంటే జరుగుతూ ఉందన్నమాట. ముందుగా పెద్ద అక్షరాలు ఇలా కనపడ్డాయి, భగవంతుని ఆఖరి హెచ్చరిక అని. అందరూ ఆసక్తిగా అటువైపే చూస్తున్నారు. ఆశ్చర్యం, స్క్రీన్ మీద ముందుగా నీలాకాశంలో కనిపించింది. దాని వెనక నుంచి తెల్లటి నక్షత్రం వంటిది దూసుకొని వచ్చి పువ్వులా విచ్చుకుంది. అది చెరువులో రాయి వేస్తే తరంగాలు ఏర్పడ్డట్టుగా రింగులుగా అలలు ఏర్పడి పువ్వులా విచ్చుకొని తెల్లగుర్రం దాని మీద కూర్చున్న వీరుడు మళ్ళీ ఆ తెర మీద కనిపించారు. కరెంట్ షాక్ కొట్టినట్లుగా అందరూ ఒక్కసారిగా తుల్లిపడ్డారు. అతడు ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు, సంకేతాలతో చదవండి అన్నారు సభలోని శాస్త్రజ్ఞులు, దేశాధిపతులు ఇంకా ఏకకంఠంతో. అతడు మానవజాతికి ఏదో సందేశం ఇస్తాడట అన్నాడు హ్యారీ. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల కోసం అని తెలిసేట్టుగా అతని గుర్రం నుంచి అన్ని వైపులా వ్యాపించే కిరణాలు లాంటి బాణాల గుర్తులు భూగోళం మీద అన్ని దేశాలకు వంపులు తిరిగి చూపిస్తున్నాయి. అందరూ కుర్చీలలో ముందుకు జరిగే సీట్లలో నిటారుగా కూర్చున్నారు. వెంటనే యునైటెడ్ నేషన్స్ సభలోని ప్రపంచ భాషలను తర్జుమా చేసే యంత్రాన్ని దానికి లింక్ పెట్టగా అది కంఠంతో మాటలాగా వినిపించింది ఇలా: సందేశం, ప్రపంచ మానవాళికి ఈ భూమి మీద మానవజాతిని సృష్టించిన భగవంతుడి నుండి సందేశం. భగవంతుడు అంటే ఈ భూగోళం మీద ఇప్పటికే అనేక మతాలు అనేక జాతులు ఏర్పడి ఉన్నాయి కదా. అందుకని ఈ గ్రహం మీద ప్రాణికోటిని పెంచి పోషించిన తోటమాలి వంటి యజమాని నుండి నా నుంచి మీకు సందేశం వినండి. మీకు మేము ఆలోచన తరంగాలుగా అనుగ్రహించినటువంటి తెలివితేటల్ని సైన్స్గా మార్చుకొని మారణాయుధాలు అణుశక్తి ఆయుధాలు తయారు చేసి ఇప్పటికే మిమ్మల్ని మీరే గంటల్లో నాశనం చేసుకోగలటువంటి తెలివిని సంపాదించుకున్నారు. ఇది మా సంకల్పానికి విరుద్ధం. మీరే విజ్ఞానంతో మీ పిల్లలు ఏ సహాయం లేని బీదవారు తిండి, నివాసం, బట్ట, ఆరోగ్యము అందరికీ సమకూర్చాలని ఈ విజ్ఞానాన్ని మీకు మేము ఇచ్చాము. కానీ మీకున్న విజ్ఞానం మాకు లేక కాదు. మీ మారణ ఆయుధాలు ఏమీ చేయలేవని, అంతకు మించిన శక్తి మీ కళ్ళ ముందే మీ సైన్స్కు అర్థమయ్యేలాగా చూపించాలని ఈ చిత్రాలను ప్రదర్శించాము. మీరు మానవజాతి అంతా కూడా ఒకటిగా ఏర్పడి ప్రపంచ ప్రభుత్వంగా ఏర్పడాలి. ఇది మొదటి సందేశం, ఆదేశం. ఇక ప్రపంచ ప్రభుత్వం. ఈ ప్రపంచ ప్రభుత్వంలో అన్ని దేశాలు, అందరి ప్రజలు సభ్యులు కావాలి సమాన హక్కులతో. ఇది 24 గంటల్లోగా టెలికమ్యూనికేషన్ ద్వారాగా జరగాలి. దానికి మీ అంగీకారం అంతర్జాతీయ సంస్థ శాసనం ద్వారాగా వెంటనే నాకు తెలియజేయాలి, మీ ఎలక్ట్రానిక్ సంకేతాల ద్వారా. అలా ఎందుకు అంటే మీ ప్రపంచంలోని మానవుల భాషలు లెక్కకు మీరినన్ని రకాలుగా ఉన్నాయి.
అందుకే ఆలోచన తరంగాలుగా మార్చిన ఈ ఎలక్ట్రానిక్ సంకేతాలుగా నా సందేశాన్ని పంపిస్తున్నాను. పూర్తి వివరాలు మీ అంతర్జాతీయ భాషలో ఒక లెటర్ను పంపిస్తున్నాను అంటూ తెర మీద గుర్రం తటాలున పెరిగి తెర అంతా కూడా వ్యాపించింది. గుర్రం మీద వీరుడు తన తల చుట్టూ కూడా కత్తి తిప్పి కత్తిసాము చేసినట్లుగా మెరుపులా తలుక్కును మెరిపించాడు. నక్షత్రాలుగా నిప్పుల రవ్వల వలె చిటపటలాడి టీవీ అద్దం మీద నుంచి గాలిలోకి టీవీ తెర దాటి బయటికి వచ్చి విద్యుత్ రవ్వల్లాగా ఎగిరిపడ్డాయి. ఆ శక్తి యొక్క వేడికి టీవీ నుంచి పొగ రాసాగింది. మరుక్షణమే తెర మీద వెలుగు మాయమై మామూలు వెలుగుగా మారిపోయింది. అందరూ కూడా ఒక్కసారిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంతో. ఇంతలో ఒక పెద్ద కవర్ వంటిది కాన్ఫరెన్స్ హాలు పైకప్పు నుండి మెరుపులాగా వెలిగి కెమెరా ఫ్లాష్ లాగా మెరిసి పొగమంచులాగా దూది పింజిలాగా వచ్చి కవరులాగా మారి కప్పు నుండి కింద పడింది టప్మని చప్పుడుతో. ఏదో పడింది చూడండి అన్నారు అందరూ కూడా. అప్పుడు హ్యారీ పాటర్ చేతికి తొడుక్కున్నటువంటి అణుశక్తి నిరోధక ప్లాస్టిక్ వంటి గ్లౌజ్తో ఆ కవరును పటకారుతో పెట్టి చాకుతో చింపి చూస్తే లోపల టావు సైజులోని తెల్ల కాగితం మీద రాసిన ఇంగ్లీష్ అక్షరాల్లో లేఖ అని తేలింది. దాన్ని టీవీ తెర మీద పెద్దదిగా చేసి కంప్యూటర్ ద్వారాగా అందరికీ చూపిస్తే ఇలా చదివారు ఆ లెటర్లోని సందేశాన్ని: మానవ జాతికి నా సందేశం, ఆదేశం అని. ఇక 53వ అధ్యాయం అంతర్జాతీయ సైనిక కూటమి నేటో. సేన రాకెట్ లాంచర్ తెల్లబూడిద. అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ నేషన్స్లోని కార్యాచరణ కమిటీ, సెక్యూరిటీ కౌన్సిల్లో శిఖరాగ్ర దేశాలు, నేటో మిలిటరీ సంస్థ వంటి అనేక అధికారాలు గల దేశాల ఎమర్జెన్సీ సమావేశంలో సైన్స్ సంస్థ నాసా ఇచ్చినటువంటి విశ్లేషణ: అది గుర్రమూ కాదు, ఆ పైన ఉండేది వీరుడు కాదు, అంతరిక్షం నుంచి వస్తున్నటువంటి రిమోట్ కంట్రోల్ ద్వారాగా నడిపించబడుతున్నది అన్న సందేశాన్ని ఎలా ఎదుర్కోవాలి, దీనికి ప్రపంచ అగ్రదేశాలు ఏం చేయాలి అని తల పట్టుకొని తర్జన భర్జనలు పడ్డారు. పక్కనే ఉన్నటువంటి గూఢచారి విభాగం కాన్ఫరెన్స్ హాల్లోకి గుమికూడారు. అక్కడ కూడా ఒక పెద్ద టేబుల్ మీద టీవీ సెట్ ద్వారాగా నాసా నుంచి సైంటిస్టులు పంపేటువంటి కంప్యూటర్ చిత్రాలు చూడవచ్చన్నమాట. అయితే టీవీ స్క్రీన్ ఒక వెలిగి తలుక్కున నక్షత్రాల్లాగా నిప్పురవ్వలతో చిటపటలాడి టీవీ అద్దంపై నుంచి విద్యుత్ రవ్వలు జారి పడ్డాయి. గుర్రం మీద వీరుడు పంపినటువంటి ప్రపంచ ప్రభుత్వంగా ఏర్పడి ప్రపంచంలోని అన్ని దేశాలు రాష్ట్రాల్లాగా పనిచేయాలని, మానవజాతి అంతా కూడా ఒక్కటిగా ఏకం కావాలన్న సందేశం తిరిగి వెనక్కి ప్లే చేయగా, ఈసారి శిఖరాగ్ర దేశాల నేతలందరూ కూడా దాన్ని మళ్ళీ ఇంకోసారి విని తలపంకించారు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో యునైటెడ్ నేషన్స్ సంస్థ సర్వసేనాని లేచి సభకు సెల్యూట్ చేశాడు. నాదొక్క మిలిటరీ ప్లాను అని చెప్పేసి, అయితే చెప్పండి త్వరగా ఏం చేద్దాం అని చెప్పేసి అందరూ అనగా, సార్, అతను అలా టీవీ తెర మీద కనిపిస్తూ మనతో మాట్లాడుతుండగానే ఆ తెల్ల గుర్రాన్ని, వీరుణ్ణి ఇక్కడి నుంచే మిలిటరీ ఆయుధాల రిమోట్ కంట్రోల్ ద్వారాగా మనం అంతరిక్షంలో అంగారక గ్రహం మీదకి పంపే అణు విధ్వంసక రాకెట్ ద్వారాగా పేల్చివేద్దామా? మీ వద్ద నుంచి వెంటనే ఆదేశం కోరుతున్నాను అని చెప్పేసి అడుగుతాడు ఒక ఆయన. ఎస్ చెప్పునా అని చెప్పేసి ఇంకొక లేసి, ఇప్పుడే మోహరించండి, యునైటెడ్ నేషన్స్ అధ్యక్షుడు ఆజ్ఞాపించే స్వరంతో అంటాడనమాట. ఆ యునైటెడ్ నేషన్స్ స్థాపించారు కదా ఆ యొక్క అధ్యక్షుడు, వెంటనే ఇప్పుడే చెయ్యండి ఆ పని అని చెప్పేసి వెంటనే గట్టిగా చెప్తాడనమాట అతను. అప్పుడు అన్ని దేశాల నాయకులు దానికి అంగీకారం సూచించారు. నేనే వ్యక్తిగతంగా వెళ్తాను, మళ్ళీ మనం టెలికంప్యూటర్ ద్వారాగా ఈ విషయాన్ని సందేశంగా పంపితే గుర్రం మీద వీరుడు దాన్ని కనిపెట్టేయవచ్చు. అలా చేయకుండా మన మనస్సులోనే రహస్యంగా దాచుకొని ఇక్కడి నుంచి చల్లగా జారుకుంటాను. కాగల కార్యం ఇప్పుడే పూర్తి చేస్తానంటూ సర్వసేనాని లేచి మరొకసారి సభకు వందనంగా సెల్యూట్ చేసి గిరుక్కును వెనక్కు తిరిగి క్షణంలో బయటికి వెళ్ళిపోయాడు. సంస్థలోని గోడ మీద పెద్ద జెండా మీద ఎర్రని చారలు, నక్షత్రాలు గలటువంటి నేటో తర్వాత ఇంకా యునైటెడ్ నేషన్స్ జెండాలకు సెల్యూట్ చేసి మరీ వెళ్ళాడు. సభాహాలు తలుపులు మూసివేసేసారు. ఇక చీకట్లో టీవీ మీద కనబడుతున్నది. అందరూ ముందుకు ఆతురతో వంగి మరీ చూస్తున్నారు.
అప్పుడు టీవీ మీద కనిపించింది. అంతర్జాతీయ సంస్థ ప్రపంచ అణుధార్మిక బాంబుల యుద్ధభూమి. అంతర్జాతీయ సంస్థ యుఎన్ఓ ప్రపంచ అణుధార్మిక బాంబుల యుద్ధభూమి. చెట్లు, పొదలు, మైదానం మధ్య నిటారుగా నిలబెట్టిన 70 అడుగుల అంతరిక్ష రాకెట్ నిలబడి ఉంది. అందరూ ఆసక్తిగా ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు. ఇంతలోకే రాకెట్ అడుగున అన్ని వైపుల నుంచి కూడా పొగలు మేఘాల్లాగా పైకి లేచాయి. ఉరుము వంటి పెద్ద శబ్దంతో రాకెట్ అంటుకొని అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. దాని శక్తికి, పేలుడికి భూమి దద్దరిల్లిపోయింది. ఇక కాన్ఫరెన్స్ హాల్లోని అందరూ కూడా భూకంపం వచ్చినట్లుగా తుల్లిపడ్డారు. ఒకసారిగా టీవీ స్క్రీన్ మీద నీలాకాశం మెరుపులతో వెలిగిపోతుంది. దూరాన ఎగురుతున్నటువంటి రాకెట్ తెల్లగా పెన్సిల్ వంటి అణుక్షిపణి కొనదేలి వెండిలాగా మెరుస్తున్నది. నిటారుగా వెళ్తూనే రాకెట్ చటుక్కున కుడివైపుకి తిరిగి సమకోణంలో వంగి అందులో కనబడుతున్నటువంటి వీరుడు తెల్లగుర్రం మీదకి దూసుకుపోయింది. కింద నేల మీద పెద్ద పెద్ద ట్యాంకులు, సైనిక శకటాలు, యుద్ధ ఫిరంగులు, వాహనాలు వరుసలు తీరి మోహరించబడి రాకెట్ గమనాన్ని ఆసక్తిగా చూస్తున్నాయి. వాహనాల్లో నిలబడినటువంటి సైన్యాధిపతులు బైనాక్యులర్స్తో అంతరిక్షంలో ఎగురుతున్నటువంటి రాకెట్ను వెలుగుతూ గుర్రం మీదకు, దాని మీద ఉన్నటువంటి వీరుడి మీదకి దూసుకెళ్లడం చూశారు. కౌంట్ డౌన్ లేకుండా, ఆ వీరుడికి ముందు హెచ్చరికలు లేకుండా గురి పెట్టించి ఫైర్ అన్న కమాండ్ వినిపించింది. అగ్ని పర్వతంలాగా పొగలు చిమ్ముకొని నల్లగా దట్టంగా వ్యాపించి జ్వాల ఎర్రని తోకలాగా ముందుకు దూసుకొని వెళ్ళి గుర్రం మీదకి మోహరించి పేలింది. చెవులు బద్దలయ్యేంత ధ్వని. తెల్లగుర్రం తెల్లటి కాంతి నక్షత్రంలా వెలిగి 1000 సూర్యుల వంటి కాంతితో మెరిసింది. టీవీ స్క్రీన్ ఆకాశమంతా కూడా కొనలు మిరుమిట్లు గొలిపేటువంటి ఆర్క్ వంటి మంట వెలుగు. అర సెకండ్లో అంతా చీకటి. భయంకరమైనటువంటి శబ్దం. పైనుంచి తుక్కు చెదారంలాగా రాకెట్ శకలాలు కిందకి దిగుతూ సైనిక స్థావరం మీద పడ్డాయి. అరే, మన జీవులు, ఆయుధ శకటాలు, సేనాధిపతులు ఎవరూ లేరే, ఏమయ్యారు అనుకుంటూ కాన్ఫరెన్స్ హాల్లో టీవీని దగ్గరగా జూమ్ చేశారు. అప్పుడు దాంతో సైనిక స్థావరం మీద వాహనాలు, ట్యాంకులు నిలబడ్డ చోట తెల్లటి ముగ్గు వంటి బూడిద సరిగ్గా ఆ వాహనాల ఆకారంలో ఏర్పడింది. కొన్ని రాకెట్లు నిలబడి అదే ఆకారంలో మాడిపోయాయి. పిడకలు కాల్చినటువంటి కచ్చికల్లాగా ఆకారం మాత్రమే ఉన్నటువంటి బూడిదిగా అంతా క్షణాల మీద జరిగిపోయింది. అయ్యో అమ్మో, చదరంగంలో గల్లల్లాగా నిలబడ్డ రాకెట్లు, ఆయుధాలు, మన నేటో సర్వసేనాని కమాండర్, మన అణుధార్మిక సైనిక శకటాలు మొత్తం కూడా తెల్లని బూడిద చదరంగ బల్లల్లాగా ఆకాశంలో విమానంలోంచి కనిపించాయి. మరుక్షణమే టీవీ తెర మీద తెల్లగుర్రము, దాని మీద వీరుడు యథాప్రకారంగా కనిపించాయి. ఈసారి అతని కళ్ళు ఎర్రగా నిప్పు కణికల వలె క్రోధాన్ని సూచిస్తున్నాయి. అతని తలపైన కిరీటం వంటి ఉక్కు శిరస్త్రాణం, అగరువత్తి పొగ వంటి ఆవిరితో పొగలు సెగలు బయటికి వ్యాపించసాగాయి. కమిటీ హాల్లో ఎవరూ కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. అలా క్షణంలో ప్రపంచ దేశాల నేతలందరిలో కూడా వాళ్ళ యుద్ధ ట్యాంకులు, రాకెట్లు చదరంగ బల్లం మీద గల్లవలే తెల్లని బూడిదిగా ముఖానికి రాసుకునే ఫేస్ పౌడర్లాగా భస్మీపటలం కావడంతో ఇప్పుడేం చేద్దాం, ఇంకేం చేయగలం, కింకర్తవ్యం అన్న ప్రశ్నార్థకం అంతటా కూడా నిశ్శబ్దంగా తాండవించింది. రాకెట్లు, అణుబాంబులు, విధ్వంసక క్షిపణులు అన్నీ కూడా ఈనాటి ప్రపంచ దేశాలు తమ శక్తి దేని మీద ఆధారపడి ఉందని నమ్మి గర్వంగా, ధైర్యంగా బతుకుతున్నాయో ఆ తెల్లజాతి గర్వం ఒక్కసారిగా బూడిదయ్యింది. తెల్లని భస్ములాగా నశించిపోయింది. ఆయుధాలే కాదు, ఆయుధాల మీద, యుద్ధం మీద ఉన్నటువంటి నమ్మకం కూడా ఒక దెబ్బతో పటాపంచలైపోయింది. ఇక దాంతో ఇప్పటిక మనం దేన్ని నమ్మవచ్చు అన్న శేష ప్రశ్న మానవాళిని ఒక్కసారిగా భూకంపంలా కుదిపేసి ఇంక దేనిని నమ్మాలి అన్న వెతుకులాట, అన్వేషణతో మానవజాతి సందిగ్ధంలో పడింది. దానితో కలియుగం అనబడేటువంటి ఆధునిక యూరోపియన్, అమెరికన్, ఆస్ట్రేలియన్ వంటి తెల్లజాతుల అధికారం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. అంటే కలియుగపు సంస్కృతి అంతా కూడా గంగలో కలిసిపోయింది. కలియుగం అంటే ఏమిటో, ఇన్నాళ్ళు తమను చీకటిలాగా ఎలా మోసగించిందో ఆ చీకటి తొలిగాక కానీ తెలిసి రాలేదు.
అహంకారం, మదం, బలహీన జాతులను బానిసత్వంతో అణిచివేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి యూరోపియన్ సంస్కృతి అంతా కూడా కలియుగం అన్న విషయం అప్పుడు కానీ గుర్తుకు రాలేదు. డబ్బు బలం, ఆయుధాల బలంతో విధ్వంసం చేయడానికి, మారణ హోమం చేయడానికి, రక్తపాతాలతో భూమిని ఎర్రని వసంతంలా కలుషితం చేయగలమనే గర్వము, ఈ ఆయుధాలే ఈ మదానికి కారణం. తెల్ల గుర్రం మీద అవతరించినటువంటి కలికి భగవానుని అవతారం ఈ సంబళ ప్రభు రూపంలో ఈ అధికార మదాలన్నింటినీ కూడా తుడిచివేసింది. గుడ్డివాడికి తన చేతికర్ర పడిపోతే వెతుకులాట ఎలా ఉంటుందో అలాగా కళ్ళజోడు దళసరి అద్దాలు రాలిపోతే ఏమీ కనిపించినటువంటి కబోది పరిస్థితిలాగా మానవ జాతికి మానవత్వం అంటే ఒక కొత్త నిర్వచనం అవసరమైంది. పాత విలువలైనటువంటి ఆయుధాలు, రాకెట్లు, విమానాలు, డాలర్లు, అధికార మతం అన్నీ కూడా ఇంకా తుడిచిపెట్టుకొని పోగా మానవత్వపు విలువలే ఇప్పుడు ఎంతో అవసరమయ్యాయి. అంతేకాదు చాలామంది అసలు మానవత్వపు విలువలు అంటే ఏమిటో కూడా మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సిన అవసరాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే రెండు విలువల సంఘర్షణ భరితమైనటువంటి యుగ సంధి. కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమయ్యే ఈ యుగ సంధిలోనే అవతారమూర్తులు వస్తారని చెప్పినటువంటి కలియుగ ప్రారంభంలోనే శ్రీ వేదవ్యాస మహర్షి భవిష్యత్ కాల జ్ఞానమే నిజమయ్యింది. దాంతో తెల్లగుర్రం మీద వీరుడు చేయదలుచుకున్నటువంటి పనిలో కలిరూపు నాశనం చేయడం పూర్తి అయ్యింది. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలి. మానవ సమాజానికి కొత్త విలువలు ఇవ్వాలి. మానవ జాతికి కొత్త పునాదులు సృష్టించాలి. మనిషిలో విలువైనది ఏమిటో గుడ్డివాళ్ల కళ్ళు తెరిపించినట్లుగా కొత్త దృక్పథాన్ని ప్రసాదించాలి. మనిషి శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయే వ్యర్థ పదార్థం, కానీ అందులోని మనస్సు, ఆలోచన శక్తి, వివేకము, శాశ్వతమైన సత్యాన్ని గుర్తించే ఆత్మ, వీటిని అభివృద్ధి చేసుకోవడానికే మానవజాతి ఈ భూమి మీద సృష్టించబడిందని తెలిపే నూతన యుగధర్మం కల్కి భగవానుడు చేపట్టే గాథ అంతా కూడా రాయాలి అంటే అదంతా వేరే గ్రంథం అవుతుంది. దుష్ట సంహారం అన్న మొదటి ధర్మం పూర్తయింది. ఇక ధర్మ సంస్థాపన అన్న రెండవ ధర్మం ప్రారంభించాలి. మరి ఎలాగో తెలుసుకుందామా మరి రానున్న గ్రంథంలో. ఇక 54వ అధ్యాయం రానున్నది భవిష్య పురాణం, కల్కి పురాణం. నేను నా ముందు మాటలో మీతో చెప్పినట్లుగా ఇది కథ కాదు, కల్పిత నవలా కాదు. ఈ సంగతి మీరు ఈ పాటికే ఇంతకు ముందరి అధ్యాయాల్లో వర్ణించినటువంటి హిమాలయాల్లోని సాహసయాత్ర వివరాలు చదివితే గనక ఈ విషయాన్ని మీరు గ్రహించే ఉంటారు. ఎప్పుడో దాదాపు 3 దశాబ్దాల క్రితం, అంటే సరిగ్గా చెప్పాలంటే 1985 అక్టోబర్ 23వ తేదీన మా తాతగారైనటువంటి శ్రీనివాస్ చక్రవర్తి అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ నేషన్స్లో చేసినటువంటి గంభీరోపన్యాసంలో ఆయన చెప్పిన జరగబోయే ప్రపంచ భవిష్యత్తులో రాగల ప్రళయాలు, భూకంపాలు, సునామీలు, అంటే సముద్రం మీద ఉప్పెనలు అన్నమాట, ఇలాంటివన్నీ కూడా కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర యోగి వ్రాసినటువంటి భవిష్యత్తు ఆధారంగాను, ఇంకా హిమాలయ పర్వతాల్లోని సంబల భవిష్యాల్లో చెప్పబడినవి ఇంకా ఎన్నో జరుగుతాయని వారిచ్చినటువంటి ప్రపంచ భవిష్యత్తు ఇప్పుడు యథార్థంగా జరుగుతున్నది. అందులోని ముఖ్యమైనటువంటిది మెరుపు సంఘటన, తెల్ల గుర్రం మీద కత్తి పట్టుకుని కూర్చున్నటువంటి వీరుడు. ప్రపంచంలోని అనేక దేశాల ప్రధాన నగరాలలో ఒక్కసారిగా దర్శనం ఇవ్వటంతో ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా సంక్షోభంలో పడిపోయింది. ఇది ప్రపంచ వార్తల్లో కల్లా సంచలన వార్త అయ్యి టీవీ వార్తల్లోనూ, పత్రికల్లోనూ, ప్రచార సాధనాల్లోనూ, అంతర్జాతీయ వేదికల మీద కూడా మారుమోగిపోయింది. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, ఇక దీనిని మించినటువంటి పరమాశ్చర్యం ఇంకొకటి ఉంది. అది వేరే ఎత్తు. అదేమిటి అంటే, మా తాతగారు శ్రీనివాస్ చక్రవర్తి చెప్పినటువంటి భవిష్యత్తులో ఉదాహరించినటువంటి సంబలకు సాహసయాత్ర అన్న రహస్య నివేదిక అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ రహస్య కాగితాలలో సీక్రెట్ ఫైల్ 212లో భద్రంగా సీలు చేయబడినది నాకు లభించడం. ఇది నేను ఇంతకుముందే మనవి చేసినట్లుగా 1903, 1909 మధ్య కాలంలో ఒక సాహసయాత్రికుల బృందం హిమాలయ పర్వతాల్లో రహస్యంగా పర్యటించి సంబల కోసం అన్వేషించారు. అందులో ఎందరో ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో ముఖ్యులు లండన్లోని అసాధారణ మేధావి,
అపరాధ పరిశోధకుడు అయినటువంటి షెర్లాక్ హోమ్స్ నిజమైన వ్యక్తి అని, ఆయన నవలలో కల్పించబడినటువంటి కల్పిత పాత్ర కాదని తెలియజేసేటువంటి రహస్యాలు ఈ సంబల సాహసయాత్ర రిపోర్ట్లో లభించడం ఇంకా నమ్మలేని సత్యం. వీటన్నిటినీ మించిన యథార్థ సాక్ష్యం, ప్రత్యక్ష నిదర్శనం ఏమిటంటే మా తాతగారి సాహసయాత్రికుల బృందం అంతా కూడా కలిసి తీసుకున్నటువంటి గ్రూప్ ఫోటో. ఈ ఫోటోలో షెర్లాక్ హోమ్స్ తన ప్రత్యేకమైన పొడుగాటి పైపుతో తలపై ఎత్తు టోపీ ధరించి కూర్చొని ఉండటంతో పాటు అతడే మారువేషంలో బ్రిటిష్ గూఢచారిగా అయినటువంటి చార్లెస్ బెల్ అన్న నకిలీ పేర్లతో సంబలాకు పోయి ఈ సాహసయాత్రికుల బృందంలో చేరటం అత్యంత నిగూఢమైన ఉత్కంఠభరితమైన నిజం. ఇవన్నీ అంటే మా తాతగారి సాహసయాత్రలోని ఇన్ని వింతలు విశేషాలు ఏవి కూడా నా దృష్టికి రాకుండానే కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి. కానీ అంత కాలపురుషుని యొక్క లీల. ఎప్పుడో వెనకటి 19వ శతాబ్దంలో చేసినటువంటి సంబలయాత్ర విశేషాలు గల ఈ రిపోర్టు భద్రంగా తోలుతో బైండ్ చేసి చెక్కలతో అట్ట వేసిన చిట్టా పుస్తకంలో పైన చెప్పిన గ్రూప్ ఫోటోతో సహా భద్రపరచబడి పెద్ద భూషాణం వంటి ట్రంకు పెట్టెలో మా ఇంటి ప్రహారీ గోడ కింద భూస్థాపితం చేయబడి ఉండటం. అది మామూలుగా అయితే నా దృష్టికి రాకుండానే కాలగర్భంలో కలిసిపోయి ఉండాల్సింది. వానకు తడిసి తేమకు తుప్పు పెట్టి 100 ఏళ్లు దాటి చెదలు తినేసి మెట్టిగా మారిపోకుండానే ఈ విధంగా నిలిచి ఉండటమా? ఈ అన్నింటికన్నా ఆశ్చర్యం నాకు మా ఇంటి ప్రహారీ గోడను తెవ్వించాలనే సంకల్పం కలగడం. నాకే ఊహకు అందినటువంటి ఆశ్చర్యం. ఇది కేవలం నా మనసులోనే కలిగిన ఆలోచన అయి ఉండదని నాకు తోస్తుంది. మా తాతగారి సంకల్పం ఆ రిపోర్ట్లో భద్రపరచబడినటువంటి సంబల రహస్యాలతో కలిసి ఒక ఆధ్యాత్మిక తరంగంలాగా వారి పేరు పెట్టుకున్నటువంటి శ్రీనివాస చక్రవర్తిగా వారి మనవడైన నాకు గోడ కింద తవ్వాలనే సంకల్పాన్ని ప్రేరేపించేలాగా చేసిందనేసి నా విశ్వాసం. లేకపోతే హిమాలయ పర్వతాలు, వాటి మధ్యన ఎక్కడో రహస్యంగా ఉన్నటువంటి సంబల, ఆ సంబలకు వెళ్ళే దారిలోని స్ఫటిక పర్వతము, మంచుతో గడ్డ కట్టుకున్నటువంటి నది అడుగున సొరంగ మార్గంలో ప్రయాణం, ఆ పైన టిబెట్లోని దలైలామాల పోతాల కోట గోడల్లో చిత్రించబడ్డ కల్కి భగవానుని చిత్రాలుగా భవిష్యాలు ఇవన్నీ చిత్రించబడి ఉండటం నాకు తెలిసే సావకాశమే లేకపోయేది. సంబల గురించి, సంబల ప్రభువు గురించి తెలిపే ఈ సాహసయాత్ర సీక్రెట్ రిపోర్టు మా గోడ కింద తవ్వినప్పుడు నాకు లభించి ఉండకపోతే ప్రపంచమంతటినీ కుదిపేసిన తెల్లగుర్రం మీద కూర్చున్న కల్కి భగవానుడు ప్రచండ సంచలనం సృష్టించి అణుబాంబులకు, రాకెట్లకు అతీతమైన రుద్రశక్తితో ఆధునిక అణుబాంబులు రాకెట్లను కూడా మార్చి తెల్లని బూడిదిగా భస్మం చేసిన వింత. ఇదంతా నాకెలా తెలిసి ఉండేది? ఇవన్నీ భగవత్ సంకల్పం లేకుండా జరుగుతాయా అన్నదే నా శేష ప్రశ్న. అంతకన్నా వింతల్లోకెల్లా వింత నాకు దొరికిన సంబలకు దారిని వర్ణించే ఈ రహస్య రిపోర్టు. దీన్ని రాత్రి పగలు విరామం లేకుండా చదివేశాను. ఒక్కొక్క పేజీ చదువుతూ ఉంటుంటే నాలో ఉత్కంఠత పెరిగిపోసాగింది. సంబలా ప్రభుపై అణుబాంబులు, రాకెట్లతో దాడి చేసిన అంతర్జాతీయ సంస్థ నేటో సైనిక దళం క్షణంలో తెల్లని బూడిదిగా మాడి మసైపోవడం అన్నది నన్ను ఆశ్చర్యపరిచింది. అంటే ఈనాటి అత్యాధునిక సైన్స్ కన్నా కొన్ని వేల రెట్లు శక్తివంతమైన అణుధార్మిక శక్తి కంటే అతీతమైనటువంటి ప్రళయాగ్ని వంటి శక్తి ఒక తెల్లని గుర్రం రూపంలో ఆకాశంలో కనిపించింది. ఇది ఎన్నిసార్లు తెలుసుకున్నా సరే ఆశ్చర్యపరిచే వింతలకే వింత, పరమాశ్చర్యం. ఇంతకీ నేను ఈ సంబలకు రహస్య సాహసయాత్రలోని వింతలను తెలిపే కాలజ్ఞాన భవిష్యత్తును, రహస్యాలను ఇలా మీకు అందరికీ పుస్తకం రూపంలో ఎందుకు అందిస్తున్నానో ఇంతవరకు చెప్పలేదు కదూ. దానికి కారణం ఒక్కటే. అనేక చోట్ల కల్కి భగవాన్ పేరు మా తాతగారు అయినటువంటి శ్రీనివాస చక్రవర్తి అనబడే వేదవ్యాస గారు రాసినటువంటి గ్రంథం 1999 కలియుగాంతం చదివి తెలుసుకున్నారు. దీనిని తేలికగా డబ్బు చేసుకునే దుష్ట సంకల్పంతో మేమే కల్కి భగవానులం అంటూ ప్రచారం చేసుకునే ప్రమాదం ఉన్నది. ఈ కలియుగం చివరి భాగంలో రానున్న సత్యయుగం లోపల జరిగే కాలం యుగసంధి. అంటే 2 యుగాల మధ్య సంధి. రాత్రి పగలు కలిసే సంధ్యాకాలం వంటిది. అసుర సంధ్యల వంటి ఈ యుగసంధి. రానున్న ఈ కాలంలో అనేక మంది దుర్మార్గులు, దొంగలు, అమాయకులను మోసం చేసి భక్తి విశ్వాసాలు ఉన్న వారిని దోపిడీ చేసే పన్నాగంతో
మేమే భగవంతుని అవతారం అంటూ కొందరు, మేమే కలికి భగవానులం అంటూ ఇంకొందరు దండిగా దక్షిణలు దండుకుంటూ ఎక్కువ దక్షిణలు ఇచ్చిన వారికి మన్నాడే మోక్షం ఇస్తామంటూ మరికొందరు, మా కల్కి ముఠాలోకి చేరిన వారికి 24 గంటల్లోగా మోక్షం గ్యారంటీ అనేది, సంతృప్తి లేకపోతే మీ డబ్బు వాపసు అనేసి మరికొందరు ఇలాగంటూనో వ్యాపార సర్రీలో ప్రకటనలు చేసుకుంటూ ప్రచారం చేసుకొని అమాయకులను కొల్లగొడుతూ ఉంటున్నారు. అలాంటి దొంగ వెధవలకు అసలు సంబల అంటే ఏమిటో, కనీసం అది ఏ దిక్కున ఉందో కూడా తెలియని జంతు దశలో బ్రతికే మానవ మృగాలు, అలాంటి వాళ్ళు చెలరేగిపోయే కాలం ఇది. అసలు సంబల హిమాలయ పర్వతాల్లో ఉన్నదని కూడా తెలియని వాళ్ళు ఈ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి నిజాయితీ పరులకు, నిజమైన భక్తులకు సంబల గురించి, స్ఫటిక పర్వతం గురించి, దానిని ఆనుకొని ప్రవహించే గంగానదికి పుట్టిక స్థానమైనటువంటి గౌముఖ కుండం గురించి కనీసం అక్షరాలు కూడా తెలియవు. మనస్సు కంటే అతీతమైన, ఆకాశం వలె నిర్మలమైన అతీత జ్ఞానస్థితిలో ఉండి నిరంతరం తపస్సులో మునిగి ఉన్నటువంటి చిరంజీవులు, సిద్ధపురుషులు తపోభూమి ఈ సంబలకు చుట్టూ ప్రహారీ గోడ వలె కాపలాగా ఉన్నారనేసని అసలే తెలియని అజ్ఞానులు. ఇంకా ఎందరో అలాంటి వారు తన ఇల్లు కదలకుండానే డబ్బులు మూటగట్టుకొని ప్రజల గొంతులు కొయ్యాలని చూసే రాజకీయవేత్తల కన్నా హీనాతి హీనమైన వారు, వ్యాపారస్తుల కన్నా నీచులు. అలాంటి వారి బారిన మంచివారు పడకుండా నిజమైన భక్తి, విశ్వాసము, నిర్మలమైన జీవితం గడిపే ఇలాంటి వారి కోసం మన ప్రాచీన మహర్షుల వేద సంస్కృతి అంటే గౌరవము, శ్రద్ధ, భక్తి కలవారి కోసము ఈ కలియుగ ప్రారంభంలోనే వ్యాస మహర్షి రాబోయే భవిష్యత్తును గురించిన పురాణం ఒకటి రాశాడు. అందులో శ్రీకృష్ణ భగవాను నిర్యాణం జరిగిన కలియుగ ఆరంభం రోజు నుంచి కూడా భవిష్యత్తులో రాగల యుగసంధి దాకా జరగనున్నటువంటి చరిత్ర, ఇంకా భవిష్యాలు ఎన్నో సంస్కృతిలో రాసిపెట్టాడు మన కోసం. ఆ పురాణం పేరు భవిష్య పురాణం. అందులో సంబల గురించి, కల్కి భగవానుడి గురించి, స్ఫటిక పర్వతం గురించి, శ్వేతద్వీపం అన్న రహస్య సంస్కృతి నామంతో వర్ణించారు. కల్కి పురాణం అన్న ఒక రహస్య పురాణం కూడా ఆయన వేరే రాసి ఉంచారు. అందులోని విషయాలు 1903 ప్రాంతంలో రష్యా నుంచి బయలుదేరినటువంటి పరిశోధకుడు నికోలాస్ డోరిచ్తో పాటు కొందరు సైన్స్ పరిశోధన యాత్రగా హిమాలయాలలో పర్యటించారు. అందులో వీరు కనుగొన్నవి, చూసినవి, అనుభవించినవి ఒక రిపోర్ట్ లాగా వ్రాసి అందులో అందరి సభ్యులు సంతకాలు చేశారు. దాని యొక్క సారాంశమే ఇంతవరకు మీకు అందించాను. దీనివల్ల సమాజంలోని దొంగ వెధవల మోసాలు, డబ్బు వాంఛ, స్త్రీ వాంఛ, అధికార వాంఛ, పోనీ నీచుల మధ్య మాంసాలు తినే తాగేవాళ్ళు సమాజాన్ని కొలగొట్టాలని, ప్రపంచాన్ని దండుకోవాలని, మేమే కలికి భగవానులమని ప్రచారం చేస్తున్నటువంటి దొంగలు కొందరు అరెస్ట్ అయ్యి లాకప్లలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. మరికొందరైతే పోలీసు డిపార్ట్మెంట్లోనే శిష్యులను పోగు చేసి వారి సాయంతోనే పోలీసులను కూడా తెప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి వారి తప్పుడు ప్రచారానికి మోసపోకుండా నిజమైన భక్తులు, పరిశోధన దృష్టి గల ఆధ్యాత్మిక సాధకులు యథార్థం తెలుసుకోవాలని ఈ రిపోర్ట్ను బహిరంగంగా ప్రచురిస్తున్నాను. నా కోసం ఎటువంటి స్వార్థ చింతన లేకుండా దీన్ని అర్థం చేసుకొని సహృదయంతో చదివి ఇందులోని మహత్తర విషయాలను ధ్యానించి పరమాత్మని దయను పొందగలరని గాఢంగా కోరుతూ మీకు ఇది పూజా పుష్పంగా సమర్పిస్తున్నాను. దీని తర్వాత పూర్తి ఆధ్యాత్మిక రహస్యాలతో ఈ కలియుగం మొదట్లో శ్రీ వేదవ్యాస భగవానుడు రాబోయే ప్రపంచ భవిష్యత్తును తెలిపినటువంటి భవిష్య పురాణంలోని అనేక ఆశ్చర్యకరమైనటువంటి వింతలు రానున్న నా మరొక గ్రంథం భవిష్య పురాణంలో అందిస్తున్నాను. ఇప్పటికే ఈ పుస్తకం పొడుగు చాలా పెరిగిపోయినందువల్ల పాఠకులకు శ్రమ లేకుండా రానున్న కల్కి భగవానుని అవతార గాథ యావత్తు ఇటు కల్కి పురాణంలోను, అటు భవిష్య పురాణంలోను, ఇంకా టిబెట్లోని 13వ దలైలామా గోడలపై చిత్రించిన కల్కి భగవాను యొక్క భవిష్యత్తు వివరాలు దీంట్లో అందజేస్తానని మనవి చేస్తున్నాను. అంటే భవిష్య పురాణంలో అందజేస్తానని మనవి చేస్తున్నాను చెప్తున్నారు. అన్నట్టు మర్చిపోయినండోయ్, అసలు విషయం ఒకటి దేవరహస్యం గురించి మీకు చెప్పనే లేదు. సంబలా ప్రభువు అని హిమాలయాలలోని టిబెట్, భూటాన్, సిక్కిం,
గోబీ ఎడారి కిందనున్నటువంటి కారకోరం మంచు పర్వతాల్లో ప్రసిద్ధి పొందిన అవతారమూర్తి కల్కి భగవానుడుగా కల్కి పురాణం అనబడే ఉప పురాణంలో వేదవ్యాస మహర్షి మహాభారత కాలం చివరిలో రాసిపెట్టాడని. ఈ కల్కి పురాణంలో చెప్పని ఇంకొన్ని రహస్య వింతలు విశేషాలు వేదవ్యాస మహర్షి రచించినటువంటి భవిష్య పురాణంలో ఇచ్చారు. ఇందులో కల్కి భగవాను తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎప్పుడు అవతరిస్తాడో, ఆనాటి తిథి నక్షత్రం గ్రహస్థితి జాతక కుండలతో వివరిస్తూ ఉంటుంది భవిష్య పురాణం. రాముడు గురించి రామాయణంలోనూ భాగవతం హరివంశ పురాణాల్లోనూ శ్రీకృష్ణ భగవాన్ని సంపూర్ణ జీవిత చరిత్ర రాసినట్లే అందులో ఎన్నో వింతలు విశేషాలు దేవరహస్యాలు కల్కి మంత్రం వంటివి మీకు చెప్పాలని ఉన్నా ఈ గ్రంథం ఇప్పటికే హనుమంతుని తోకలాగా పెరిగిపోకుండా రానున్న నా గ్రంథంలో వ్రాశాను. త్వరలో అచ్చు కూడా సిద్ధమవుతుంది. మరిన్ని విశేషాలతో భవిష్య పురాణంతో కలుసుకుందామని చెప్పేసి ఈ యొక్క కవి మనకి సెలవిచ్చారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి ఈ సంబళ ప్రభు అనే గ్రంథం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే నాకు ఈ సంబళ ప్రభు అనే గ్రంథాన్ని చదవడం నాకు చాలా భాగ్యం అని చెప్పి నాకు అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ కూడా దీన్ని చదివి చక్కగా ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకొని ఆ యొక్క సంబళ ప్రభు యొక్క రహస్యాన్ని మీరు కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.